లాస్ట్ వీడియోలో మీకు చూపించాం కదా గార్డెన్ లో మెంతికూర వేసాము అని. అయితే గార్డెన్ లో ఇంకా చాలా కుండీలు ఉన్నాయి, అవి మీకు ఫ్యూచర్ వీడియోస్ లో చూపిస్తాను. అవన్నీ కూడా క్లీన్ చేసుకొని మనకు నచ్చిన సీడ్స్ వేసుకోవచ్చు. ఒక కుండీలో అయితే ఆల్రెడీ పుదీనా ఉంది, ఇదిగోని చూడండి ఫ్రెష్ పుదీనా. ఈ మొక్క దగ్గరకు వస్తే చాలు మంచి స్మెల్ వస్తుంది, మింట్ స్మెల్, చాలా రీఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ఇంకా మెంతికూర వేసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది కదా మనం కూడా మొక్కలు పెంచగలం అని. అందుకే ఇంకో 2 కుండీలు క్లీన్ చేసేసి ఈ రెండిట్లోని ధనియాలు వేసాను. కొత్తిమీర వస్తుందో లేదో చూద్దాము. అలానే ఇందులోని టొమాటో వేసాను. ఆల్రెడీ చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదా మీకు. ఇవి వేసి 1 వీక్ దాటుతుంది, చూద్దాం అసలు మొక్కలు వస్తాయో రావో. వస్తే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే కొంచెం మెంతికూర కట్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు కట్ చేయాలో ఎలా కట్ చేయాలో కూడా నాకు తెలియదు. యూట్యూబ్ లో వీడియోస్ చూసాను, అందులో చాలా మంది మొత్తం మొక్క తీసేయాలనే చెప్పారు. అయితే మొత్తం మొక్కతో పాటు తీసేసి ఇంకా సీడ్స్ మళ్ళీ వేసుకోవాలనుకుంటా. పాపం చాలా కష్టపడి డైలీ వీటికి నీళ్లు పోసింది మా పిల్లలే కదా, సో వాళ్ళిద్దరితోని మెంతికూర కట్ చేయించాను. సండే మార్నింగ్ 9 o'clock బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి నేను చెప్పిన పని ఇదే. ఒక కుండీలో సగం మెంతికూర తీయమన్నాను. ఒక్కొక్క మొక్క తీశారు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు కదా. కరెక్ట్ గా 1 hour పట్టిందండి వాళ్ళిద్దరూ ఈ మెంతికూర సగం కట్ చేయడానికి. 1 hour కాదు కదా, 2 hours పట్టినా నాకు ఓకే. వాళ్ళు మొబైల్ జోలికి వెళ్లకుండా గార్డెన్ లో ఇలా మంచి గాలి పీలుస్తూ ఇలా ప్లాంట్స్ తో ఎంగేజ్ అవ్వడం బెటర్ దాన్ మొబైల్ వాచింగ్. కుండీలో హాఫ్ తీస్తే ఇదిగోండి ఎంత వచ్చింది. తర్వాత నేను మళ్ళీ ఆ వేర్లు అవి తీసేసాను, వాటర్ లో బాగా క్లీన్ చేశాను. అయితే ఈరోజు సండే కదా, ఈ మెంతికూర వేసి చికెన్ కర్రీ చేశాను. యమ్మీ యమ్మీ మేతి చికెన్ కర్రీ అన్నమాట. టేస్ట్ చాలా బాగా వచ్చింది. మన గార్డెన్ లో పెంచిన మెంతికూర వేసి వంట చేసి మన ఫ్యామిలీకి పెడుతుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు. బై ద వే మేతి చికెన్ కర్రీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.